Audio Jungle. Audio Jungle. వెల్కమ్ బ్యాక్ టు జీవన్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేసేది ఏంటంటే ఆన్ ప్యాసివ్లో జరుగుతున్న ప్రజెంట్ సినారియో ఏంటి, అదేవిధంగా ఆన్ ప్యాసివ్ నుంచి ఏమన్నా అప్డేట్స్ అనేటివి రావడం జరిగిందా, మరి ఒక కొన్ని కల్పితమైన వీడియోలు, కొన్ని ఆడియోలు కొన్ని సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. వాటి గురించి ఒక వీడియోలో పూర్తిగా వివరణ ఇచ్చే ప్రయత్నం నేను ఒక వీడియోలో వివరిస్తానండి. ఫౌండర్స్ అందరికీ నేను ఒక వీడియో ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే, మనకు ప్రజెంట్ మనకు జరుగుతున్న పనులు అంటే ఏంటంటే అన్పాసివ్లో మేజర్ అప్డేట్స్ అనేటివి మనకు బ్యాక్ఎండ్లో జరగడం జరుగుతుందండి. నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. నిన్న గుస్మేందర్ దిలాన్ సార్ కూడా మనకు నిన్న చెప్పడం జరిగింది. బ్యాక్ఎండ్లో మనకు అప్డేట్స్ అనేటివి లాట్ ఆఫ్ అప్డేట్స్ అనేటివి మనకు బ్యాక్ఎండ్లో జరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా కొద్దిగా మనం పేషెన్స్ పెట్టి మనం ఒక సమయం గురించి వేచి చూడడం తప్పించి మనం చేయాల్సిన పని ఏం లేదండి. మనకు మొదటి నుంచే చెప్తున్నాడు మన సార్ గారు, మనని ఇక్కడికి మనం ఈ యొక్క ఫౌండర్షిప్ తీసుకున్న తర్వాత, ప్యాకేజ్ను తీసుకున్న తర్వాత ఎవరిని కూడా ఎటువంటి పని కూడా చేయమని చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, మీరు కొద్దిగా పేషెన్స్ పెట్టి ఆగడం మాత్రమే, ఓపిక పట్టి వేచి ఉండడం మాత్రమే మీరు చేయాల్సిన పని అండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నేను ఈ యొక్క వీడియో ద్వారా నేను వివరిస్తున్నానండి. మన సమయమే మన పెట్టుబడి. ఇక్కడ మన సమయమే మన పెట్టుబడి కాబట్టి మనకు ఫౌండర్లు అందరూ ఎట్లా హైప్లో క్రియేట్ అవ్వడం జరిగిందంటే, ఫౌండర్లో ఒక తప్పు లేదండి. కొంతమంది వ్యక్తులు, కొంతమంది బ్యాడ్ యాపిల్స్ ఏవైతే మన క్రిస్ జాన్సన్ గారు మరియు అదేవిధంగా కొంతమంది గ్లోబల్ లీడర్లు మాట్లాడినట్టుగా బ్యాడ్ యాపిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాడ్ యాపిల్స్ గురించి నేను వివరిస్తున్నానండి. కొన్ని బ్యాడ్ యాపిల్స్ ఏమైతే జరుగుతున్నాయంటే, ఈ యొక్క ప్రమోషన్స్ ఈ యొక్క డిసెంబర్ మంత్లో కావచ్చు, మరియు అదేవిధంగా ఈ క్రిస్మస్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఎండ్ ఆఫ్ మంత్ వరకు మనం ఒక లాట్ ఆఫ్ అప్డేట్స్ అనేది చూస్తాం. మనకు కమిషన్స్ వస్తాయి, మనకు బోనస్ వస్తాయి, మనకు అదేవిధంగా మనం ఈ యొక్క గ్లోబల్ లాంచ్కి అవుతాం, మనకు ప్రొడక్ట్లు అనేది లాంచ్ అవుతుంది అనగా చెప్పిర్రని అవి అవాస్తవము. ఎందుకంటే దాంట్లో వాస్తవం అనేది లేదు. ప్రొడక్ట్లు రావడము కరెక్టే, ప్యాకేజ్లు రావడము కరెక్టే, మనం కమిషన్ తీసుకోవడం కరెక్టే, అదేవిధంగా మనకు రావాల్సిన పెండింగ్ విత్డ్రాల్స్ కూడా కరెక్టే. కాకపోతే దాని ప్రాపర్ టైం అనేది, ప్రాపర్ డెస్టినేషన్ అనేది మనకి ఎక్కడా కానీ మనకు పలానా రోజు, పలానా తారీఖు, పలానా తేదీ రోజు వస్తాను ఎక్కడ కూడా మనకు డిక్లరేషన్ చేయలేదు. ఇవన్న గ్లోబల్ లీడర్ దగ్గర నుంచి కూడా మనకు ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది లేదండి. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఉదికు చెప్తున్నప్పుడు కూడా కొంతమంది ఆ బ్యాడ్ యాపిల్స్ ఇక వాళ్ళని ఏమనాలో ఇక మీ దృష్టికి వదిలేస్తున్నాను. కానీ ఇటువంటి ఒక ఫౌండర్లు చేయబట్టి కొంతమంది నెగిటివ్ ఫౌండర్లు ఇస్తున్నటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఫౌండర్స్ అందరూ చాలా మంది ప్యానిక్కి గురవడం జరుగుతుందండి. ఈ యొక్క ప్యానిక్ గురవడం కాకుండా చాలా మంది కూడా ఈ యొక్క అప్డేట్స్, ఈ యొక్క పలానా తేదీ రోజు రాకపోతే వాళ్ళు మాకు యథావిధిగా మాకు కాల్ చేసి మీరు ఎట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారని మాకు కాల్ చేసి వాళ్ళు మా మీద ప్రెస్టేజ్ చూపెట్టడం జరుగుతుందండి. ఇక ఒకటే నేను ఏం చెప్తున్నానంటే, మేము ప్రాపర్గా మేము ఫస్ట్ నుంచి చెప్పుకుని వస్తున్నాం. మీ యొక్క ఎవరైతే మీకు వచ్చేటువంటి ఆడియో మెసేజ్లే కావచ్చు, వీడియో మెసేజ్లే కావచ్చు, మీకు ఎవరైతే పర్టికులర్గా డేట్ మెన్షన్ చేస్తున్నారో వాళ్ళకు మీరు కాల్ చేసి అడగండి. ప్రాపర్గా మీరు వాళ్ళకి కాల్ చేసి అడగండి. మేము ఎక్కడ కూడా డేట్లు కానీ, పలానా తారీఖు కానీ, పలానా రోజు వస్తుందని మేము ఎక్కడ కూడా మేము మీకు టైము డేట్ చెప్పట్లేదండి. ఎందుకంటే అది చెప్పాల్సిన వ్యక్తి ఒకే ఆయన మన CEO గారు మాత్రం ఆయన చెప్పాలి. ఆయన చెప్పేంత వరకు కూడా మనం వేచి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో చాలా మంది ఆన్ ప్యాసివ్ మీద తమ యొక్క జీవితాలు, తమ యొక్క ప్రాణాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎమోషనల్ని కొంతమంది ఫౌండర్లు ఏం చేస్తున్నారంటే, తమకి ఇష్టానుసారంగా, నేను అందరిని అనట్లే అని, కొంతమంది ఫౌండర్లు ఎవరైతే ఉన్నారో తమకి ఇష్టానుసారంగా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న కొన్ని కంపెనీలు, అన్ని కంపెనీలు కాదండి, కొన్ని కంపెనీలను ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ఫౌండర్లను ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క ఫౌండర్స్ని బేస్ చేసుకొని ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ఫౌండర్లను వేరే కంపెనీలకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇది అట్లా అది ఇట్లా అని మభ్యపెట్టి తీసుకుపోవడం జరుగుతుంది. చాలా మంది ఫౌండర్స్ కూడా నాకు కాల్ చేసి ఇలా జరుగుతుందండి, ఈ విధంగా మనకు ఇట్లా చేస్తున్నారు అనే విధంగా కూడా మనకు చాలా మంది ఫౌండర్స్ కాల్ చేసి ఈ విధంగా మాకు ప్రాపర్ గైడ్లైన్స్ లేక, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక మమ్మల్ని ఈ విధంగా గురి చేస్తున్నారు, మమ్మల్ని మోసపరుస్తున్నారు అనే విధంగా కూడా నాకు కాల్స్ వచ్చినాయండి.
కాబట్టి ఫౌండర్లు అటువంటి పనులు చేయకండి. ఎందుకంటే మనకి మనం ఆన్ పేస్ అనే విజన్, మనం ఆన్ పేస్ అనే కంపెనీలో మనం ఉన్నాం కాబట్టి అటువంటి చర్యలు, అటువంటి పనులు మనకు తగవు. ఇక నుంచి అయినా మీరు మేలుకోండి. అటువంటి పనులకు మీరు అడుగు ముందుకేయొద్దండి చెప్తున్నాను. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫౌండర్‌కి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. మనం ఉన్నది టాప్ ఎంఎన్‌సి కంపెనీలో, ఒక సూపర్ యూనికార్న్ కంపెనీలో మనం ఉంటున్నాము. కాబట్టి మనం ఇలాంటి చీప్ ట్రిక్స్ మనం ప్లే చేయకుండా మనం కంపెనీకి జెన్యూన్‌గా ఉందామండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నేను వివరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు ప్రాపర్ మీ యొక్క గ్రూపులలో కావచ్చు, లేకపోతే మీ యొక్క మీకు ఎవరైతే కాంటాక్ట్‌లో ఉన్నారో మీ ప్రతి ఒక్క ఫౌండర్‌కి నేను చెప్పేది ఒకటే. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వస్తుందో మీరు అక్కడి నుంచి మాత్రమే తీసుకోండి. నేను మరీ పర్టిక్యులర్‌గా చెప్తున్నా. మీకు టైము, డేటు వీళ్ళు ఎవరైనా చెప్తే మాత్రం వాటిని మీరు నమ్మకండి. మనకు అప్డేట్ అనేది మన గుస్మేందర్ సార్ చెప్పినట్టుగా మనకు అప్డేట్ అనేది ఒకవేళ వస్తే మనకు బ్యాక్ ఎండ్‌లో మనకు ఏదైతే బ్యాక్ ఆప్షన్ ఉందో ఆ బ్యాక్ ఆప్షన్ అయినా రావాలి. అఫీషియల్‌గా మన యాస్ సార్ అయినా వచ్చి మనకు లైవ్‌లోకి వచ్చి చెప్పడం ద్వారానే మనకు తెలుస్తది అప్డేట్ గాని. ఈ 2 దారులు తప్పించి మనకు మూడో రూట్‌లో అని మనకు ఎక్కడంటే మనకు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే నేను చెప్పినా, ఇంకో లీడర్ చెప్పినా, ఇంకెవ్వరు చెప్పినా కూడా అది అంతా అవాస్తవము. ఇది క్లియర్ కట్‌గా నేను చెప్తున్నానండి. ప్రతి ఫౌండర్ కూడా గమనించండి. మనకు అప్డేట్స్ అనేటివి మనకొస్తే ఒకటి ఓఈఎస్‌లో మనకు పాపప్ ద్వారానే రావాలి. లేకపోతే మనకు కమర్షియల్‌గా, అఫీషియల్‌గా మన యాస్ దగ్గర నుంచి మనకు వీడియో వెబినార్ ద్వారానే మనకు కాన్ఫరెన్స్ అయినా, మనకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయినా వెబినార్ ద్వారానే మనకు రావాల్సి ఉంటది. ఈ 2 దారులు తప్పించి మనకు ఆల్టర్‌నేటివ్ బైపాస్ రూట్‌లు అనేటివి మనకేం లేవండి. ఫౌండర్లు కూడా ఎవరు కూడా ఇబ్బందికి గురి కాకండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నేను ఈ యొక్క వీడియోలో వివరించి చెప్తున్నానండి. ఈ యొక్క ప్రెజెంట్ సినారియో ఏం జరుగుతున్నదంటే మనకు ఆన్ పేస్‌లో వర్క్ అనేది జరుగుతుంది. బ్యాక్ ఎండ్‌లో చానా పననేది మనకు జరుగుతుంది. టెక్ టీమ్ చేస్తున్నటువంటి పనిని అదే విధంగా టెక్ టీమ్ మనం చూస్తున్నటువంటి పనులను కూడా యాస్ సార్ ఆ యొక్క పనులను చేపిస్తున్నప్పుడు, ఆ యొక్క వర్క్ చూస్తున్నప్పుడు యాస్ సార్ కూడా చాలా సంతోషమైన వ్యక్తం చేస్తున్నాడు. యాస్ సారు మనకు క్రిస్ జాన్సన్ ద్వారా కావచ్చు, గుస్మేందర్ గారితో కావచ్చు, మరియు అదే విధంగా కొంతమంది గ్లోబల్ లీడర్ వ్యక్తులతో మనకు అక్కడక్కడ మెసేజ్‌లు చేయడం జరుగుతుందండి. మనకు వర్క్ అనేది ప్రాపర్‌గా మనకు ఇన్ టైమింగ్ ప్రాపర్ టైమ్‌లో జరుగుతుంది. ఎవ్రీథింగ్ మన యాస్ సార్ కంట్రోల్‌లో ఉన్నదండి. ఎవరు కూడా ఇబ్బందికి గురి కాకండి. మనకు రానున్న రోజుల్లో మనకు అప్డేట్స్ అనేటివి వస్తున్నాయి. అప్డేట్స్ కోసం వేచి చూద్దామండి. ఈ యొక్క వీడియోలో నేను ప్రధానంగా హైప్ చేయడానికి గానీ, లేకపోతే మిమ్మల్ని మభ్యపెట్టడానికి గానీ నేను ఈ వీడియోలో ఏం చేయట్లేదండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఫౌండర్‌కు తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఒక యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ దాకా చేరుస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నేను వివరించి చెప్పేది ఏందంటే, మనకు రాబోయే రోజులు ఏదైతే ఉన్నదో అప్‌కమింగ్ డేస్ మనకు ఏమైతే జరుగుతున్నాయో మన కంపెనీలో జరగవంటి ప్రణాళికలు, మరి అదే విధంగా జరుగుతున్న పనులు చాలా పెద్ద వర్క్స్ అనేటివి బ్యాక్ ఎండ్‌లో జరుగుతున్నాయి. వాటిని బట్టి ఆషార్ గారు సంతోషిస్తున్నారు. ఆయన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మనకు రానున్న రోజుల్లో పెద్ద అద్భుతాలు, పెద్ద అనౌన్స్‌మెంట్ ఇచ్చే ప్రయత్నం మన యాష్ గారు చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు కాబట్టి మనకు ఈ నెల రాలేదు, 25లో కూడా వస్తదా రాదా అనే ప్రయత్నాలు, అదే విధంగా అటువంటి ఆలోచనలు మీకు ఉండొద్దండి. మనం పాజిటివ్ మైండ్స్ తోటి ఉందాం. వీలైనంత త్వరగా మనకు యాష్ సార్ గారు అప్డేట్స్ ఇయ్యడానికి మాత్రమే ఆయన చూస్తున్నారు. ఆయన ఒక్కటే అండి. ఆయన మనకు గతంలోనే చెప్పడం జరిగింది. నేను ఫౌండర్ల ముందుకు వస్తున్నానంటే మన దగ్గర క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏదైతే అప్డేట్ ఉన్నదో ఇప్పుడు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆస్తా అప్డేట్ కోసమే చూస్తారు కాబట్టి ఆయన అప్డేట్ తోటి రావాలి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆయన అప్డేట్స్ కోసం వేచి చూస్తున్నారు కాబట్టి ప్రెజెంట్ ఇక్కడ వర్క్ అనేది జరగలేదు. ఆ వర్క్ కోసం అనేది అక్కడ యాష్ సార్ గారు ఇంకా కొద్దిగా పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా ఫుల్ ఫ్లెడ్జ్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఫౌండర్‌కి మరియు అదే ప్రతి ఒక్క లీడర్ ముందరికి వచ్చి మనకు ఆయన ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతిది కూడా ఆయన మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మనకు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే జరగబోతుందో ఆ ఫేజ్‌లోకి మనం అడుగు పెడతామండి. కంప్లీట్‌గా మనకు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్‌లో మనకు జరిగేటి ఏంటంటే పెండింగ్ విత్‌డ్రాయల్స్ అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేయాల్సి ఉంటది. పెండింగ్ విత్‌డ్రాయల్స్ క్లియర్ చేసిన తర్వాత అదే విధంగా మనకు ఏదైతే ఉన్నాయో ఈ కమిషన్స్ రావాల్సినయి, మరి అదే విధంగా బోనస్ ఏదైతే ఉందో అవి రావాల్సినవి కూడా మనకు నెక్స్ట్ స్టెప్‌లో రిలీజ్ చేయాల్సి ఉంటది. మరి అదే విధంగా మనకు ప్యాకేజ్‌లు మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెష్ ప్యాకేజ్‌లు అనేటివి. మరి అదే విధంగా అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్‌ని అనేది లాంచ్ చేయడం జరుగుతుంది కాబట్టి
వీటిని స్టెప్ బై స్టెప్ ఒకదాని వెనకాల స్టెప్ బై స్టెప్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అప్డేట్స్ అనేటివి మనం అనుకున్నంత సింపుల్‌గా కాదండి. ఎందుకంటే మనం ఒక ఐటీ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఈ యొక్క ఐటీ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద అవగాహన లేకపోవడం వల్ల, మరియు అదే విధంగా ఈ యొక్క వర్క్ అనేది వాళ్ళకు ఈ వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియకపోవడం వల్ల కొంతమంది నెగెటివ్ ఫౌండర్స్ చేస్తున్నటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ విని తోటి ఫౌండర్లు ఇబ్బందికరంగా వాడి యొక్క ఆడియోలు వాళ్ళకి ఇబ్బందికరంగా మారడం జరుగుతుందండి. అటువంటి ఆడియోలకు మీరు దూరంగా ఉండండి. మనం యాజ్ సార్ చెప్పేంత వరకు మనం వేచి ఉందాం. అప్డేట్స్ అనేటివన్నీ రోజుకు రోజు రావండి. నేను ప్రతి ఒక్క ఫౌండర్‌కి నేను చెప్తున్నాను. అప్డేట్స్ అని అంటూ రావడం జరిగితే ఒక యాజ్ సార్ దగ్గర నుంచి మాత్రమే రావాలి. జస్ట్ మేము యూట్యూబ్‌లో పెట్టే ఇన్ఫర్మేషన్ కోసం నేను పెడుతున్నానండి. చాలామంది నాకు కాల్ చేసి, "సార్ మీరు వీడియో రావట్లేదు. మీరు వీడియో పెడతలేరు ఏంటండి?" మరియు అదే విధంగా నాకు పర్సనల్‌గా కాల్ చేసి చాలామంది కూడా నాకు కాల్ చేసి, "సార్ ఏమైతుంది సార్? మనకు కొద్దిగా చెప్పండి సార్. క్రిస్మస్ వరకు ఏమన్నా వస్తుందా? న్యూ ఇయర్ వరకు ఏమన్నా వస్తుందా?" అంటే ఒకటే నేను ప్రధానంగా చెప్పే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నేను ఒకటే చెప్తున్నానండి. ప్రతీది ఏదైనా కూడా మన చేతుల్లో లేదు. ఇదంతా నడిపిస్తున్నది అంతా ఒక్క ఆయనే. ఆయన సీఈఓ గారుగా మాత్రమే. ఆయన చెప్పినట్టుగానే జరుగుతది. నేను చెప్పినట్టు, మీరు చెప్పినట్టు, ఇంకోళ్ళు చెప్పినట్టు, ఎవరు పెడితే వాళ్ళు చెప్పినట్టు వినడానికి ఇదేమి మనం అనుకున్నట్టుగా అల్లాటప్ప కంపెనీ కాదండి. ఎందుకంటే గతంలోనే మనం మనుషులను నమ్మి కొంతమంది నమ్మకమైన వ్యక్తులకు ఇవ్వడం వల్లనే ఇటువంటి పొరపాట్లు జరిగినాయి కాబట్టి, ఇప్పుడు అటువంటిది మరోసారి జరగకుండా ముందు జాగ్రత్తగా అన్నిటిని పకడ్బందీగా మరియు అదే విధంగా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ప్రతి ప్రొడక్ట్ కూడా ఇన్ఫర్మేషన్‌కు మనకు ఇవ్వకుండా కూడా ఆయన తయారు చేస్తున్నాడంటే, ఆ బ్యాకెండ్‌లో చాలా పెద్ద పని అనేది మనకు రావడం, అదే విధంగా మనకు చాలా పెద్ద వర్క్ అనేది జరుగుతున్నది కాబట్టి, మనకు వీలైనంత త్వరగా మనకు యాజ్ సార్ మన ముందరికి వచ్చి అటువంటి అప్డేట్‌లు మన ముందరికి తీసుకురావడానికైనా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, ఫౌండర్ కూడా ఎవ్వరు కూడా అధైర్యపడొద్దని ప్రతి ఒక్క ఫౌండర్‌కి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి, ఫౌండర్స్ అందరూ కూడా మీరు చేస్తున్న పనుల మీద మీరు ఫోకస్ చేయండి. మీ పనుల మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ఒక కన్ను ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ పైన వేచి ఉండండి. చాలామంది ఫౌండర్స్ మనకు కామెంట్ ద్వారా అడగడం జరుగుతుందండి. రోజుకి ఇప్పుడు మీరు రోజుకి ఒక్కసారికి 2 సార్లైనా ఈకోసిస్టమ్‌లో లాగిన్ అవ్వండి. లాగిన్ అవి చూడండి. మనకు కమర్షియల్‌గా ఓఎస్ న్యూ వెర్షన్ వచ్చిన తర్వాత మాత్రం అది మీ ఇష్టం ఎన్ని సార్లు ఓపెన్ చేసుకుంటారా, మీరు ఏమేమి దాంట్లో సంబంధించిన వంటి టూల్స్ ఏవైతే యూజ్ చేసుకుంటారో అది మీ ఆల్టర్‌నేటివ్. కానీ ఒక విషయం ఏందంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే డైలీకి 1 ఆర్ 2 టైమ్స్ మాత్రం మీరు ఓపెన్ చేసుకుంటూ దాంట్లో మీకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, దాంట్లో ఏమన్నా మీ పేరుకు మ్యాచ్ గాని ఏమన్నా అవకతవకలు ఏమన్నా ఉంటే వాటిని చెక్ చేసుకోండండి. ప్రాపర్‌గా మనం ఈ యొక్క ఈకోసిస్టమ్ ఓపెన్ చేసి రోజుకొక్కసారైనా మనం ఓపెన్ చేసి ఒక అప్డేట్ గురించి మనకు నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో కదా మన బ్యాక్ ఆఫీస్‌లో, ఆ బ్యాక్ ఆఫీస్‌లో పాపప్ కోసం కూడా వేచి ఉండండి. చాలామంది నన్ను ఈ యొక్క డిస్క్రిప్షన్‌లో అడగడం మనకి ఈ యొక్క కామెంట్ల ద్వారా అడగడం జరుగుతుంది కాబట్టి నేను ఫౌండర్‌లకు కూడా చెప్తున్నానండి. కొంతమంది ఫౌండర్‌లు కూడా ఆన్ ప్యాస్‌ని అసలు నమ్మచ్చా సార్? ఇప్పుడు 6, 7 సంవత్సరాలు అయితుంది మీరు ఇలా చెప్తున్నారు. అది ఒక్క పైసా దాని నుంచి వచ్చింది లేదు ఇప్పటివరకు. మరి మేమన్నా ఇప్పుడైనా ఏమన్నా లబ్ధి పొందుతామా? ఇయన్నీ మాటలేనని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్‌కి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా కొద్దిగా సహనం మీరు పాటించండి. మనకు యాజ్ సార్ ఎటువంటి అద్భుతాలు చేయబోతున్నాడో మీరు చూడండి అంతే. ఆన్ ప్యాసివ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇంటర్నెట్ అని ఎందుకు అన్నారో, ఆ పేరు దానికి ఎందుకు పెట్టడం జరిగిందనేది కూడా మీరు చూడడం జరుగుతుంది. ఎటువంటి ఒక ఆన్ ప్యాసివ్ క్యాట్మో చేసేటువంటి ఆటో పైలట్ సిస్టమ్ ద్వారా రన్ అయ్యే ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందో, ప్రపంచ మానవాళిని ఏ విధంగా ఆకర్షిస్తుందో, ఏ విధంగా అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా కస్టమర్లను ఏ విధంగా తీసుకురావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు సుమారుగా 20-25 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నది ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ మీద కాబట్టి, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఆయన దిట్ట కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆయన చేసేటువంటి ఏవైతే మిరాకిల్స్ ఉన్నాయో ఈ మార్కెటింగ్ మీద కావచ్చు, మరియు అదే విధంగా మన యొక్క కంపెనీలో చేసినటువంటి కాంపెయినింగ్ ద్వారా కావచ్చు, ముందు ఎటువంటి యొక్క స్టెప్‌లు తీసుకుంటాడో ఆ తదుపరి ఒక స్టెప్‌ల కోసం మనం వేచి ఉందాం. అంతవరకు దాకా మనం కొద్దిగా పేషెన్స్ పెట్టి కంపెనీలో జరిగే మార్పు చేర్పులు ఏం జరుగుతున్నాయి, యాస్ గారు ఏం చేస్తున్నారు కూడా దాని మీద మనం ఒక కన్నేసి ఉంచుదామండి. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నది ఏందంటే,
మీరు ఎవరు చెప్పినా కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు నమ్మకండి. ఎందుకంటే ప్రతిది కూడా మీకు ప్రతి ఒక్కరికి బ్యాక్ ఆఫీస్ ఉంది. ఆ బ్యాక్ ఆఫీస్‌లో చెక్ చేసుకోండి. మీకు బ్యాక్ ఆఫీస్‌లో వచ్చింది మాత్రమే మీకు ఫైనల్. మీరెవరు చెప్పినా నాకు ఆ లీడర్ చెప్పి, నాకు ఈ లీడర్ చెప్పిండు, నేను ఆ లీడర్ కిందున్నా, నేను ఈ లీడర్ కిందున్నా చాలా మంది చాలా రకాలుగా చెప్తుర్రండి. మీది మీకు కావాలి. నేను చెప్పేది ఒకటే. ఆ లీడర్ చెప్పిన పని కాదు ఇక్కడ. ఈ లీడర్ చెప్పినా కాదు. నేను చెప్పినా కాదు అక్కడికి. ఆడ చెప్పాల్సింది ఒక్కటేనండి. యాజ్ గారు మాత్రమే చెప్పాల్సింది ఉంటది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆయన అప్డేట్ వచ్చేంత వరకు కూడా మనం వేచి ఉందాం. మన పనుల మీద మనం ఫోకస్ చేద్దాం. అదే విధంగా ఈ యొక్క అప్డేట్స్ ఏమైతున్నాయో గుస్మేందర్ గారు కావచ్చు, మరి అదే విధంగా మనకు నిన్న జస్వంత్ సింగ్ జెస్సీ బాయ్ కూడా మనకు అప్డేట్లు ఇవ్వడం జరిగింది. అంటే అప్డేట్ అంటే నాట్ అబౌట్ జస్ట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్‌లో కూడా మనకు అప్డేట్స్ అనేవి మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు గుస్మేందర్ దిలాన్ సార్ గారు చెప్పినట్టే అప్డేట్లు ఇవ్వడం జరిగిందండి. మనకు అప్డేట్స్ అనేటివి మేజర్‌గా జరుగుతున్నాయి కాబట్టి అప్డేట్స్ అయిపోయేంత వరకు మనం వేచి ఉందాం. వన్స్ అప్డేట్స్ క్లియర్ అయినాయి అంటే మన యాజ్ సార్ మన ముందరికి వచ్చేసి మనకు అప్డేట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. మనం ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా మనకు ముందుగానే తీసుకురావడానికి యాజ్ సార్ గారు మనకు ఆయన అనేక విధాలుగా వర్క్ అనేది టెక్ టీమ్‌తో చేయడం జరుగుతుందండి. ఆయన చేపిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీరెవరు కూడా ఇబ్బంది పడకండి. ఎవరు కూడా అసహనానికి గురి కాకండి. ముందు మంచి రోజులున్నాయి కాబట్టి ముందు ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్ అనేటివి మీకు వస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క సమయం కోసం మనం వేచి చూద్దాం. మంచి రోజులు, మంచి గడియలు మరి అదే విధంగా మనం దగ్గర అవుతున్నాం ఆన్ ప్యాసివ్‌కి దినదినం గడుస్తున్న కొద్దీ ఆన్ ప్యాసివ్‌కి అనేది మనం దగ్గర అవుతున్నామండి. కాబట్టి మనం అప్‌కమింగ్ డేస్‌లో మన ఆన్ ప్యాసివ్ రావాల్సిన అప్డేట్స్ ఏమైతున్నాయో మేజర్ అప్డేట్స్ అనేటివి వాటిని ఇన్న తర్వాత మనం ఒక ఊహలకు హద్దులు ఉన్నాయండి. నేను చెప్తున్న ఒకటే చెప్తున్నానండి. మీరెవ్వరు హ్యాపీ చేసినా, మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, మీ గ్రూపులలో ఆడియో మెసేజ్‌లు వచ్చినా కూడా మీరు నమ్మకండి. దయచేసి వాటిని ఎవ్వరు కూడా మీరు ఎంకరేజ్ చేయకండి. మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఓఎస్‌లో వస్తది. ఆ ఓఎస్‌లో చెక్ చేసుకోండి. ఒకవేళ లేదు అనంటే యాజ్ ఫర్ కమర్షియల్‌గా వెబినార్‌కైనా, ఇంటర్నేషనల్ వెబినార్‌కైనా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ 2 విధాల మాత్రం మనకు సమాచారం రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించి మీరెవరు కూడా ఇబ్బందికి గురి కాకుండా ప్రతి ఒక్క ఫౌండరు తమ యొక్క ఐడీలను జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైతే ఐడీలున్నాయో ఐడీలను హ్యాక్ కాకుండా భద్రపరచుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి మీ యొక్క తరచుగా చెక్ చేయండి. ఒకవేళ మీ పాస్‌వర్డ్‌లు ఎవరికైనా తెలిసున్నట్టయితే ఆ పాస్‌వర్డ్‌లను కూడా మీరు మార్చుకోండి. అప్డేట్ చేయండి పాస్‌వర్డ్‌లను కూడా. ఇంకేమన్నా ప్రొఫైల్‌లో మీ డీటెయిల్స్ ఏమన్నా మిస్టేక్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి. ప్రతిది కూడా ఆన్ ప్యాసివ్ రాకముందు అన్నీ క్లియర్‌గా ఉంచుకున్నట్టయితే మనకు రాబోయే రోజుల్లో వెరిఫై ఏదైతే ఉన్నదో ఆ వెరిఫై కూడా మనం తొందరగా స్పీడప్ చేసుకునేదానికి ఛాన్సులు ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా ఆన్ ప్యాసివ్‌తో కనెక్ట్ అయి ఉండండి. ఎవరు కూడా అసహనానికి గురి కావద్దండి. కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. మనకు మంచి అప్డేట్స్ అనేటివి మనకు అప్‌కమింగ్ డేస్‌లో రాబోతున్నాయండి. మనం వెరీ షార్ట్ టైమ్‌లో మనం అప్డేట్స్ అనేటివి కంప్లీట్‌గా మనం చూడబోతున్నాం. ఆ రోజు కోసం ఆ యొక్క డే కోసం మనం చూద్దాం. కంప్లీట్‌గా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ధైర్యంగా ఉండండి. అధైర్యపడకండి ఎవరు కూడా. మనకు చాలా దగ్గరలో వచ్చి ఉన్నాం. మేజర్ అప్డేట్స్ అని మనకు అప్డేట్స్ అనేది టెక్ టీమ్ చేస్తుందని. ఈ టెక్ టీమ్‌లో కొన్ని బగ్స్ అనేటివి ఫైనల్‌గా ఈ యొక్క ప్రొడక్ట్‌ల మీద మనకు టెస్టింగ్ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. వన్స్ కంప్లీట్‌గా ఈ టెస్టింగ్ ట్రయల్స్ బగ్స్ అనేవి క్లియర్ అయిన తర్వాత మనకి యాజ్ సార్ మనకు లైవ్‌లోకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనకు మేజర్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించి మంచిగా మీ యొక్క ఇప్పుడు ఏవైతే ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ ఫెస్టివల్ జరుపుకోండి. మరి అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీతోటి సంతోషంగా ఉండండి. యథావిధిగా ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో మీరు 2025లో పడ్డ తర్వాత మీ యొక్క ఇప్పుడు ఇప్పుడు ఈ దరిద్రత ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ యొక్క 24లో మీరు ఏ విధంగా ఉన్నారో నేను ఒకటే చెప్తున్నాను. 25 పడ్డ తర్వాత మీ యొక్క భవిష్యత్తు అనేది కంప్లీట్‌గా మారబోతుంది. ఇది కంప్లీట్‌గా నేను చెప్తున్నానండి. ఈ వీడియోలో నేను చెప్పేది ఒకటే. కాబట్టి ప్రెజెంట్ మీరు ఇప్పుడు ఏ విధంగా జరుపుకుంటున్నారో ఆ ఫెస్టివల్ జరుపుకోండి. అప్ టు 2025లో మీరు జరుపుకునే అప్డేట్స్ ఇది 1కి 2 అంతలుగా మీరే జరుపుకుంటారండి. కాకపోతే మన యొక్క యాజ్ సార్ కోసం చూద్దాం. ఆయన మన తదుపరి అప్డేట్స్ ఇచ్చేంత వరకు కూడా మనం వేచి ఉందాం. కాబట్టి మనకు ముందు మంచి అప్డేట్లు అనేవి మనకు రాబోతున్నాయి కాబట్టి మనం వేచి ఉందాం ఆయన చెప్పేంత వరకు. కాబట్టి నా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క తోటి గ్రూపులో ఈ యొక్క లింక్ పంపగలరని ఈ యొక్క వీడియోని మీ యొక్క తోటి ఫౌండర్లకు రిక్వెస్ట్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ.